హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేసాము. ఇంక ఈరోజు అయితే ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది కదా, ఇంకా ఫస్ట్ వంట అయితే చేయాలి. ఇంక ఈరోజు అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇంకా టిఫిన్ కూడా ఏదో ఒకటి చేసేసేయాలి. ఇంకా దోశల పిండి అయితే అయిపోయింది, కొంచెమే ఉంది. ఇంకా ఫాస్ట్గా వంటలకు అయితే వెళ్ళిపోదాం. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎప్పటికి వేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా బ్లాక్ స్టార్ట్ చేస్తాను. సాంబార్ అయితే చేస్తున్నాను కదా, ఇంకా సాంబార్ అయితే తాలింపు అయితే పెట్టేసిన. కొంచెం మరిగితే అయిపోతుంది అనమాట. ఇంకా సాంబార్ రెడీ అయిపోయినట్టే. నైట్ అదే నిన్న దోశపిండి ఉండే కదండి, వాటికి సరిపోయేది అందరికీ. కానీ మా పిల్లలు ఏం చేశారంటే నిన్న సాయంత్రం మా జస్సు మళ్ళీ దోశలు వేసుకొని తిన్నాడు. ఇంకా అందుకనే ఇప్పుడైతే వాళ్ళిద్దరికే సరిపోయేది టిఫిన్కి. అయితే ఇంకా చట్నీ కోసం అయితే ఇప్పుడు నేను పిల్లలిద్దరి కోసం అయితే ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి అయితే ఆయిల్ అయితే ఉడకబెడుతున్నా, అంటే ఫ్రై చేస్తున్నా. ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ అయినా పట్టాలి, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు నలిపేది, దాంతోనే నేను ఇలా పచ్చడిలాగా చేసేస్తాను. ఇంకా అది దోశలకైతే అయిపోతుంది. ఏమో వారికైతే బాక్స్ అయితే మరి స్నాక్స్ అది మార్నింగ్ టిఫిన్ అయితే ఏం లేదు. నిన్న సొరకాయ కర్రీ వేయక నేను సగం సొరకాయ అయితే ఉంచిన, సగం లేదు, ఒక హాఫ్లో హాఫ్ ఆ సొరకాయని అయితే ఇలా ముక్కల్లా కట్ చేసిన. ఇక దీన్ని అయితే ఏం చేస్తానంటే మా ఇద్దరికి కొంచెం చిన్న పిండిలాగా పెట్టేస్తాను. ఇంకా ఇది తురిమేది ఉంటుంది కదా, ఇక దీంతోనైతే ఇలా మొత్తం ఇలా గీకి వచ్చిన దాంతోనే నేను దాంట్లో ఏం చేస్తానో చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను ఇలా గీకి తురిమిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను. ఇప్పుడైతే పచ్చడి అయితే అవుతుంది. ఇవన్నీ ఈ కర్రీ ఒకటి పచ్చడి ఒకటి అయిపోతే ఇంకా మా వారికి టీ కూడా పెట్టాలి. ఇది మగ్గితే ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. అది ఇద్దరి కోసం. ఇవన్నీ పప్పు కూడా మరుగుతుంది, కొంచెం మరగాలి. ఇది మంచిగా పప్పు మరిగితే సాంబార్ మసాలా కూడా వేసేసిన కొంచెం. ఇవ్వండి, ఈ సొరకాయ తురుములో అయితే నేను బియ్యం పిండి వేసిన, అలాగే నేను కొంచెం ఎర్రకారం వేసిన, కానీ ఎర్రకారంకి బదులు పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పెట్టి దీంట్లో వేసుకోవాలి. అలాగే నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ మనం తురిమిన ఈ సొరకాయ తురుముతోనే పిండి అయితే కలిసిపోతుంది మంచిగా. నేనేంటంటే పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టలేదు, డైరెక్ట్గా ఎండుకారం అయితే కొంచెం వేసిన. కానీ ఎప్పుడు వేసినా నేను పచ్చిమిర్చి వేస్తాను, ఇప్పుడు మాత్రం ఎండుకారం అయితే వేసేసిన. ఇంకా ఇప్పుడు దీన్ని మనం ఇట్లా పెనం కొంచెం హీట్ చేసి దానికి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పెనానికి పెట్టడమే అనమాట. నేను దోశలు వేసిన ఆల్రెడీ ఇప్పుడు పిల్లలకి, ఇంకా అదే పాన్కి అయితే పెట్టాలని అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం చేతితో మంచిగా కలుపుతా. ఒక ఫోన్తో వీడియో తీస్తున్నా కదా, చేతితో సరిగ్గా కలప రావట్లేదు. కలిపినాక చూపిస్తా. వెళ్తున్నారా? డ్రెస్కా తీసుకోపో. పిల్లలైతే ఇంకా దోశలు తినేసి వెళ్తున్నారు. టిఫిన్ ఉన్నాయా? సరిపోయినాయా? మంచిది, లూజ్ డ్రెస్ మంచిది తీసుకో. ఇంకా కొంచెం కింద ఆయిల్ వేసేసి ఇలా పెట్టుకొని అక్కడక్కడ ఇట్లా హోల్స్ వేసుకొని, ఈ హోల్స్లలో కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. అప్పుడు కొంచెం అవుతుంది. పిల్లలు ఇది తినన్నారు, అందుకని వాళ్ళకి దోశలు ఉంటే దోశలు వేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేస్తాను. స్టవ్ ఆన్ చేసిన మూత ఇట్లా పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా రెడీ అవ్వలేదు.
ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ కూడా చేసేసుకున్నాను. ఇక మా వారు కూడా వెళ్ళిపోయారు 9కే. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఫస్ట్కి వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఇక మిగతా పనులన్నీ చూసుకున్నాను. ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి. అవి గిన్నెలు అలాగా ఉండనే పూజ అయితే చేశాను. ఎందుకంటే సింక్లో వాటర్ అనేది పోవట్లేదు అనమాట. అందుకని కొన్ని అట్లనే ఉన్నాయి. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత క్లీన్ చేద్దాం, టైం అవుతుందని చెప్పేసి అప్పటికే 10 అయిపోయింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నేను. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఇవాళ బట్టలు కూడా ఏం ఎండలేదుగా, లేట్ అవుతుందని చెప్పేసి ఇక టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇదిగోండి ఇలా సర్వపిండి అంటారు కదా అలానే, కానీ ఇంకా సోరకాయతో చేస్తున్నాను అనమాట. పల్లీలు కూడా కొన్ని వేసాను, నువ్వులు లేకుండే. ఇంక ఇప్పుడైతే ఇదైతే టిఫిన్ చేస్తున్నాను. తినాలనిపిస్తలేదు, కానీ తినకపోతే ఎనర్జీ రాదు కదా, అందుకనే ఇంకా తింటున్నాను. మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రైడే రోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, పూజ చేసుకున్న రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది. మొత్తానికైతే పూలు కొన్నే ఉంటాయి, ఇంకా ఉన్న పూలతోనైతే చేసేసుకున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు మార్కెట్ ఉంటుంది. ఇంక ఈరోజు తెచ్చుకోవాలి పూలు అయితే. మొత్తానికైతే ఈసారి కట్టుకునేది చాలా రోజులు అయిందండి, అసలు కట్టుకోవడానికి కుదరట్లేదు. ఇది ఇన్ని రోజులకి మళ్ళీ కట్టుకున్నాను అనమాట సారీ అయితే. ఓకేనా, ఇంక ఇప్పుడైతే ఈ టిఫిన్ అయితే తినేస్తాను. ఏంటో అండి ఎట్లా ఉన్నది తినాలనిపిస్తలేదు, కానీ తప్పదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాను నేను. ఇంకా టిఫిన్ అయితే చేసి వెళ్తున్నాను. 10:30 అయిందండి, లేట్ అయిపోయింది. ఓకేనా, ఒకవేళ వస్తే ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేస్తాను, లేదంటే మళ్ళీ నైటే అనమాట. నైట్ వరకైనా మీరు వెయిట్ చేయండి. Much later. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగోండి మార్కెట్కి అయితే వచ్చిన ఫ్రైడమ్ ఆఫ్ మార్కెట్ మొత్తం దర్శిపోయినాం కదా. చీర దర్శింది, మొత్తం వెంట్రుకలు మొత్తం దర్శినాయి. కూరగాయలన్నీ మర్చిపోయాడు. ఫస్ట్ కూరగాయలన్నీ తెచ్చిచ్చి మళ్ళీ ఫ్రూట్స్ కోసం పోయినాం. చిన్నోడు అన్నీ చదివినట్టున్నాడు. చదివినా వెరీ గుడ్. మొత్తానికైతే ఇవాళ కూరగాయలకి ఎంత అయినాయి సార్, నేను చూపిస్తా ఉంటు ఎట్లా దర్శనమా. అదిగోండి ఎట్లా దర్శనం మొత్తం దర్శనం పిచ్చి పిచ్చుకున్నా తల చూపెట్టుంది, పిచ్చి పిచ్చిలా ఉన్నా. అయ్యా తుడుచుకపో సలి అదేంది జలుబు వేస్తుంది. ఇంకా అప్పుడే జలుబు ఉంది ఆల్రెడీ జలుబు ఉంది. చవా చేస్తావు, ఏది పెడితే చేస్తుందిరా మామూలు మనిషి. వీళ్ళు అన్నం తినలేదు, మరి ఏంది సమోసాలు కావాలా మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తారా మరి ఎవరైనా వైగిడికి? కూరగాయలకి ఇంకా 200 అయినాయి, ఇది 200 వేసుకో, 200. మరి పెరుగు లేదు, ఇప్పుడు కూర కొంచెమే ఉంది, పప్పు పొద్దున్న చేసిన కాదు. మరి ఇప్పుడు ఎట్లా సార్ ఏం తినడు, సరిపోతుందో లేదో. ఏంటన్నా మరి పచ్చడి ఉంది కదా, అది చేసుకున్నా, అది వేసుకో. కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం అది వేసుకున్నా, అది చేసుకున్నా. పెద్ద కొడుకు తినడు, ఆల్రెడీ ఇరిగింది. అది పెద్ద కొడుకు తినడు, నవ్వుతున్నాడు, ముసి నవ్వులు నవ్వుతాడు ఆయన. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఒక ఎగ్గు ఉంది ఫ్రిడ్జ్లో, కానీ అది ఏం చేయడానికి రాదు. ఇక ఒక ఎగ్ ఎవరు ముక్కలో పెడతావా సామాను? ఎట్లా చూసాగా ఎట్లా ఎవరు ముక్కలో పెడతారా కాస్త ఆ పని చేద్దాం, ఎవరికి అన్యాయం లేకుండా 4 బాగా. ఒక్క ఎగ్గుతో ఎట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారా? ఎదిగిద్ది, అది ఎదిగిద్దా పాయ్ ఆమ్లెటే బెస్ట్. 4 సప్లైగా 3 పప్పుతో తింటారు, నేను అది వేసుకొని తింటా. అది నిమ్మల నా సందేశం. పల్లీలు లేవురా, ఏం లేవు, సరుకులు లేవు, ఏం లేవు. బోట్లో అది గుచ్చింది కూరనా. ఇప్పుడు ఏడే టైం చాలా అయిపోయింది ఇప్పటికి. ఏదో ఒకటి ఫ్రెండ్స్, మా డిస్కషన్ చూసారా గిట్లా ఉంటుంది. మరి కూర పప్పు కొంచెమే ఉందని వీళ్ళు కనీసం చెప్పలేదు. మరి చెప్తానన్నా కూర తేవడానికి పోయినామని ఎవరు చెప్పారు?
ఫ్రూట్స్ తేవడానికి పోయినాం ఇది మీకు రేపు ఏదో ఫ్రూట్ సలాడ్ కావాలి స్కూల్లో అన్న వల్ల మేము పోయి తెచ్చినాం. వాళ్ళ వినా పిల్లలకంట రేపు ఏం పెడతాను ఫ్రూట్స్ కావాలంట అని చెప్పి ఏం తినకుండా కాదు, స్నాక్స్ అయ్యి అట్లాంటి ప్యాకెట్లో ఏం తినవద్దు. ఫ్రూట్ సలాడ్ సాటర్డేనేమో ఫ్రూట్ సలాడ్ పంపించాలి, మండే రోజు ఏమో వెజిటేబుల్ సలాడ్ అనేది పెట్టారు. సరే ఇంకో 2 ఎగ్స్ తేపో మరి, ఆమ్లెట్లు ఎత్తపో. ఓకే ఫ్రెండ్స్, మా డిస్కషన్ ఇట్లా జరుగుతుంది, ఏదో ఒకటి చేసుకొని తినాలి ఇప్పుడు. ఇప్పుడైతే పిల్లలు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు, ఇక అందుకైతే మా మేడం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తుందన్నమాట. ఉల్లిపాయలు కొంచెం పప్పులో తింటాం. ఏంది కొంచెం చేస్తా ఫ్రైడ్ రైస్ అంతే. అదేంది అదే అట్ట మొత్తం పప్పు ఉంది కదా. సరే సరే అట్ట చేయి మర్చిపోయా. పప్పు ఉందిలే కొద్దిగా ఇది కొద్దిగా అది కొంచెం ఫ్రైడ్ రైస్ను కొంచెం మామూలుగా పప్పుతో తింటాము. ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే భోజనం చేస్తారా? మేమైతే ఇంకా భోజనం ఏం చేయలేదు. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తుంది. టైం అయితే 9 అయింది, చాలా లేట్ అయింది ఈరోజు ఏమైందంటే ఈరోజు ఫ్రైడే, మాకైతే మార్కెట్ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం. ఫుల్ వర్షం పడింది, వచ్చేటప్పుడు వర్షం పడింది, ఇంటికాడ వర్షం, అంత వర్షమే వర్షం అసలుకి బాగోలేదు. వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాకాలం స్టార్ట్ అయ్యి గొడుగు అయితే పెట్టుకోవాలి, మనం గొడుగు కొనుక్కోవాలి కంపల్సరీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తుంది, అదైతే తినాలి. టైం అయితే 9 అయిపోయింది. మా డిష్ అయితే కొంచెం ఫీల్ అయినారట వద్దానికి, సరే ఇక మా డిష్ చేస్తాను. మా చిన్నోడు అయితే ఏదైనా చెప్తాడు, మా డిష్ కొంచెం ఆడిస్తాడు కానీ కొంచెం ఫీల్ అవుతాడు, కొంచెం అర్థం ఏం ఫీల్ కాకు అదే చేస్తాను. సరేనా అబ్బాయి? తెలిసిందా వాళ్ళ కొంచెం ఫ్రైడ్ రైస్, కొంచెం మామూలు పప్పులో తిన్నాం, పచ్చడి కొంచెం పెరుగు సరిపోయింది అంట. ఓకేనా? హ్యాపీ కదా చేసు అంతేనా? మాటి కాదు అడ్జస్ట్ కావాలి చేసు, అన్నీ మనం అనుకునే. చిన్నప్పుడైతే మాకు ఇదిగో లేదు, మీకు ఇంత ఎన్నో చిన్నప్పుడైతే మా అమ్మ ఏది అంటే అది అంతే, ఇంతే బాక్స్, చిన్న బాక్స్ తమిళ అయితే ఎంతే. ఇక రెండు అడుగుతుంది. ఇక ఫ్రెండ్స్ అన్నం అయితే ఇచ్చేసాము. ఇక అయితే మా జస్ట్ కోసం ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. మా జస్ట్ గారికి మా చిన్నోడు ఇద్దరికి ఇష్టం, నాకు కూడా ఇష్టం ఫ్రైడ్ రైస్. మా జస్ట్ ఇంకా నాకన్నా బాగా చేస్తాడు ఫ్రైడ్ రైస్, నిజంగా చేస్తాడు. కానీ జస్ట్ మస్తు చేస్తాడు, కానీ ఆయన ఇప్పుడు వాళ్ళ వేయడానికి కొంచెం ఫీల్ అయ్యాడు అంతే. అన్నం ఇదంతా కొంచెం కావాలి గడ్డలు గడ్డలు హట్ అయిందంటే మరి నిన్న నేనేం చేసిన మరి వేస్తే పాటు దాంట్లో కూడా కలుపు. మీ దగ్గర అట్టుకోవద్దురా, నేను పోతాను. ఇక నేను మీరు ఇప్పుడు చేస్తారు, చిన్నప్పుడు నేను తెచ్చుకోలేదండి. నీళ్ళు మోసుకున్నా నీళ్ళు మామూలు నీరు చిన్న ఉన్నప్పుడు బకెట్ల 2 మురుగుడు డ్రమ్ములు నింపుడు. అప్పుడు నీళ్ళు లేకుండే వాళ్ళకి, అప్పుడు నల్ల వచ్చేది అక్కడ రోడ్డు మీద. నల్లు లేని రోజు నీళ్ళు అక్కడ గుర్తుకొస్తుందనే ఉన్నది. ఓ మస్తు కష్టాలు దాటుకొని వచ్చినాం కదా. అసలు ఇక్కడ ఈ కష్టాలే కాదు కదా, వాటితో మోసుకుంటే ఇప్పుడు బెస్ట్, కొంచెం బెస్ట్. ఇప్పుడు వేరే వస్తాయి ప్రాబ్లమ్స్, అప్పుడు వేరే వచ్చినాయి. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెస్ట్. ఒక రూపాయల ఒక పావు భాగం బెస్ట్, ఇంకా 30 భాగం ఉన్నది కష్టాలు. అంతేనా? అంతే, జీవితం అంటేనే కష్టం. అంతే. రేట్లు పెట్టేసుకుంటే 9 అయిపోయి 9:30 అయిపోయింది. ఇప్పుడైతే అయిపోవచ్చింది, నేనైతే అన్నం అయితే తినేస్తాను.
ఫ్రెండ్స్ మీ అందరు భోజనం చేస్తారా? అయిపోయింది ఇక. ఒక 2 నిమిషాలు అయితే మగ్గితే కాదు. కానీ మర్చిపోయా, అది కొత్తిమీర వేస్తా, కొంచెం టేస్ట్ ఉంది. కొంచెం కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్ అయిపోయింది. కానీ ఈ మధ్య ఏదో విధంగా ఎగ్ కర్రీనో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రై ఇదే అవుతుంది. కానీ చాలా తక్కువనే మేము తిన్నాం, కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ. అంతేనా? ఫ్యాన్ బంద్ చేయలేదు, అట్లే తీస్తాడు. ఇప్పుడు బంద్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అన్నం కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం, ఇంకొంచెం కలవాకు చేసుకున్నాం. సో మొత్తానికి అయితే లేట్ అయింది, కానీ కూరగాయల పోయే చట్నీ పెట్టింది. 2 కిలోలు తినేసిరా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అందరికీ. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అసలు లైక్ చేయట్లేదు, చూడట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి మా వీడియోస్కి వచ్చాను. బాయ్.